కక్ష కొట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది? వెంకటేశ్వర స్వామి ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి నన్ను నేనెప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, కూర్చోబెట్టలేరా? అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారండి. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు? ఎందుకు దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి. వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను.